హలో అండి, ఈరోజు నేను గుడికైతే వచ్చాను. ఈ గుడి మా ఊర్లో ఉన్న కొత్త శివాలయము అన్నపూర్ణ సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఇక్కడ అమ్మవారైన అన్నపూర్ణ మాత మాకు దర్శనం అయితే ఇస్తున్నారు కదా. ఈరోజు ఈ అమ్మవారిని ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున శాకాంబరి దేవి అలంకరణ అయితే చేశారు. ఈ అలంకరణ చేసిన రోజునే అమ్మవారికి ఆషాఢం పట్టి కింద ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరం కలిసి సారెని మొదటిగా గుడిలోకి తీసుకొచ్చి ఆ తర్వాత గుడి దగ్గర నుంచి అలాగా ఊరి మొత్తం కూడా గ్రామోత్సవం చేసి మళ్ళీ తిరిగి గుడిలోకి అదే సారిని తీసుకువచ్చి అమ్మవారికి అయితే సమర్పించాము. ఆ తర్వాత అందరం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన లలితా సహస్రనామ పారాయణం చేశాము. ఈరోజు ఈ వీడియోలో మీకు ఇవి అన్నీ చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. ఇదిగోండి, నేను అమ్మవారికి సారె తీసుకువెళ్లే ముందు ఇంటి దగ్గరనే ఇలాగ ప్లేట్లో అయితే సర్ది పెట్టించాను. ఇందులోకి అమ్మవారికి జాకెట్ ముక్కలు 2, అలాగే పసుపు కుంకుమ, గాజులు, తాంబూలము, స్వీట్స్, అలాగే ఆషాఢ మాసంలో అందరూ పెట్టుకోవాల్సింది గోరింటాకు. ఈ గోరింటాకు పువ్వులు అన్నీ కూడా నేను ఇలాగా ప్లేట్లో అయితే రెడీగా పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే తీసుకువెళ్ళి అక్కడ గ్రామోత్సవం చేసిన తర్వాత అయితే అమ్మవారికి సమర్పిస్తాము. ఇంకా నేను కూడా గుడికైతే బయలుదేరాను. అమ్మవారిని ముందు రోజే శాకాంబరి దేవిగా ఇలాగైతే అలంకరణ చేసి బయట ప్రాంగణంలో కూడా ఇలాగ కూరగాయల మాలలు మొత్తం కూడా వేయటం జరిగింది. అలంకరణలో భాగంగా అమ్మవారికి ప్రత్యేకంగా క్యాబేజీతో పూల జడ అందరూ కలిసి కూరగాయ మాలతో ఎలా తయారు చేశారు అనేది నేను లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. ఇంకా అమ్మవారి అలంకరణ చూసినట్లయితే అమ్మవారి వెనక మొత్తం కూడా కరివేపాకు మాలలు, దాని మీద టమాటాలు, వాక్కాయలు, నిమ్మకాయ దండలు, ఇంకా మకర తోరణం పైన క్యాబేజీ అరటిపూతో చేసిన గజమాల, అలాగే అమ్మవారికి ముత్యాల దండలాగా మెరిసిపోయే వాక్కాయ మాలలు, వీటితో పాటుగానే మల్లెపూల పూల జడలాగా మరిపించే క్యాబేజీ పూల జడ, పొట్లకాయ త్రిశూలము, వీటితో పాటు మిగిలిన కూరగాయలన్నీ అలంకరణ చేసి అమ్మవారిని చూస్తూ ఉంటే ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దిగి వచ్చినట్లుగా అనిపించింది. ఇంకా అమ్మవారి సారె మొత్తం కూడా గుడిలోకి అయితే చేరింది. ఈరోజు గురు పౌర్ణమి కూడా అవడం వలన గుడిలో పూజారి గారు మరొక 5 గురువుల్ని పిలిచి వారికి కూడా సన్మానం అయితే చేశారు. ముందైతే ఎవరు తీసుకొచ్చిన సారెని వారు తీసుకొని ఇలాగ గ్రామోత్సవం చేయడానికైతే బయలుదేరుతున్నాము.
కూడా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే మన గ్రామంలో కూడా ఒక శివాలయం మరి ఈ శివాలయంలో సాక్షాత్ అనుభవేశ్వరి అలాగే మరి సరస్వతి అది ఇల్లు నలుగురు అనేది చాలా భావిస్తున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఇల్లు కూడా ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు. నాకు మొదటి గురువు చివరి గురువు అయినా కూడా నా తల్లికి మించినటువంటి గురువు నాకు ఎప్పటికీ ఒకసారి జీవిత సంఖ్యలో ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఎంత పోగొట్టైనా నా తల్లి ఆశీర్వాదం బాగా నాకు ఇక్కడ అనుకున్నాను. మీ గ్రామానికి వచ్చి కొద్ది రోజులు ఒక సంవత్సరమే గ్రామానికి గతంలో నేను చాలా భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగానే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుని మన
రాష్ట్రంలో నుంచి అందుతున్నటువంటి అతి కొద్ది మందిలో నేను కూడా ఒకరిని. ఆ అదృష్టం ఈ గ్రామం నాకు లభించినటువంటి అంతకంటే అదృష్టం దేవాలయంలో జరగడం అనేది లేదు, బయట జరగడం అనేది లేదు. ఇక్కడ పిలిచి నన్ను గురువుగా గౌరవించడానికి ఈ గ్రామాన్ని కానీ నా శక్తి వచ్చిన లేకుండా విద్యార్థులకి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దే విషయంలో నేను కృషి చేస్తానని దేవాలయంలోనే ఈరోజు రాజకీయ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి दैवीं स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ध्वंसं नो सुतपदे सं ओम शांति शांति शांति। शिवेन्द्रिये प्रतिष्ठति दीर्घसुमंगलियो नो वाञ्छाफल सिद्धिरस्तु अन्नपूर्णा देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु। हर नमः पार्वती पते हर हर महादेव हर। जय अन्नपूर्णेश्वरी की जय अन्नपूर्णेश्वरी की जय अन्नपूर्णेश्वरी की जय दुर्गा भवानी की दुर्गा भवानी की दुर्गा भवानी की शारदा माता को शारदा माता को शारदा माता को सोमेश्वर स्वामी की हर नमः पार्वती
ఇదిగోండి అమ్మవారికి తీసుకొచ్చిన సారంతటిని కలిపి ఒక ప్యాకింగ్గా చేసి దీంతో పాటు గాజులు కూడా ఇచ్చారు. ఇక అమ్మవారి సన్నిధిలోనే భోజనం చేసి అయితే ఇక వచ్చేసాను. అలాగే ఊరిలో ఇంకొక శివాలయం అయితే ఉంది. ఆ శివాలయంలో కూడా అమ్మవారిని శాకాంబరి దేవిగా అయితే అలంకరణ చేశారు. అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ కూడా అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. మధ్యలో కాబోలి శనగలతో ఇలాగ మాలగా వేశారు. అది భలే అనిపించింది. ఇంకెక్కడ అమ్మవారి దర్శనం చేసుకోగానే లలితా పారాయణం అయితే మొదలు పెడుతున్నారు. ఎలాగో మార్నింగ్ అయితే కొత్త శివాలయంలో లలితా పారాయణం అయితే చేశాం కదా, అలాగే ఇక్కడ పాత శివాలయంలో కూడా ఇప్పుడు లలితా పారాయణం జరుగుతుంటే లలితా పారాయణం చేసే వరకు ఉండి ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వెళ్ళాను. ఇలా ఈరోజు ఆషాఢ పౌర్ణమి రోజున 2 గుళ్ళల్లో కూడా అమ్మవారి అలంకరణ దర్శనం అయితే చేసుకుని అమ్మవారికి సారె సమర్పించిన తర్వాత మరుసటి రోజు అమ్మవారికి అలంకరణ చేసిన కూరగాయల మొత్తాన్ని కూడా కదంబం ప్రసాదం అయితే తయారు చేస్తున్నారు. ఇంకా ఈ ప్రసాదాన్ని కూడా తిన్న తర్వాత మిగిలిన కూరగాయలు కూడా అందరికి కూడా కొన్ని ఇచ్చారు. ఇలా ఈ రోజు ఊరిలో ఉన్న శివాలయంలో అమ్మవారి అలంకరణ కానీ అమ్మవారికి ఆషాఢం పట్టి కింద ఇలాగ సారె మొత్తం కూడా పూజారి గారు బాగా జరిపించారు. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.